బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి టీవీ. ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, అన్నా చెల్లెల అనుబంధం అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది రాఖీ పౌర్ణమి. మరి రాఖీ పౌర్ణమి ఎప్పుడు వస్తుంది? ఏ గడియల్లో కడితే మంచిది అంటారు? రాఖీ పౌర్ణమి శ్రావణ శుద్ధ పౌర్ణమిగా మనం ఎప్పుడు జరుపుకుంటూ ఉంటాం. శ్రీకృష్ణ సుభద్రల కథను వింటూ ఉంటారు. దక్షిణ ఉత్తర భారతదేశాలు అని చెప్పి రెండు మన భారతదేశాలు, అవునా? అట్లానే ప్రతి రాష్ట్రాన్ని కూడా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర అని చెప్పి మనం ఏ వైపు ఉండేటువంటి ప్రాంతాన్ని ఆ ప్రాంతంగా పిలుస్తూ ఉంటాం. ఓవరాల్గా మొత్తం అందరం ఇండియన్సే, భారతీయులమే, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. శ్రీకృష్ణుడు, సుభద్రాదేవి మనకి దేవత, ఆరాధ్య దేవతలే. రాముడు అక్కడ పుట్టినా మనం ఆరాధన చేస్తూనే ఉంటాం. ఇక్కడ ఎక్కువగా నార్త్ ఇండియన్స్లోనే పుట్టినట్టుగా, నార్త్ ఇండియన్స్నే పరిపాలించినట్టుగా మన దేవతల గాథలన్నీ ఉన్నాయి. కానీ ఉత్తర భారతదేశమైనా దక్షిణ భారతదేశమైనా రెండు ఒకటే, దాంట్లో ప్రమాదమేం లేదు. కాకపోతే ప్రాంతీయ ఆచారాలు అనేది ఒకటి ఉంటుంది నాన్న, అవునా? ఆంధ్రప్రదేశ్లో ఆచారాలు వేరు, తెలంగాణలో ఆచారాలు వేరు, మహారాష్ట్రలో ఆచారం వేరు, గుజరాత్లో ఆచారాలు వేరు, కర్ణాటక వేరు, తమిళనాడు వేరు. ఆయా ప్రాంతాల వాళ్ళు వాళ్ళ ఆచారాలని అంత కట్టుదిట్టంగా పాటిస్తూ వాటిల్నే ప్రపంచానికి తెలియజేసేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన ఆచారాన్ని మనం మర్చిపోయి పక్క మన ఆచారాన్ని నెత్తినేసుకుని తిరగడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిదే నా వాదన. అసలు రాఖీ పండుగ ఉత్తర భారతదేశంలో పుట్టినటువంటి పండుగ. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో రాఖీ పండుగ లేదు. దాదాపు ఒక 30-40 సంవత్సరాల క్రితం వరకు కూడా, 40 ఏళ్ల వరకు అనుకుందాం, 40 ఏళ్ల వరకు కూడాను ఎక్కడ రాఖీ పండుగలు లేవు మన వైపు. ఆ తర్వాత దాని ప్రాచుర్యం పెరిగింది, ప్రాబల్యం పెరిగింది, అది బలంగా తయారైపోయింది. ఇవాళ రోజున భారతదేశంలోనే రాఖీ పండుగకి కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరిగే స్థాయి వరకు ఎదిగిపోయింది పండుగ. పండుగను నేను తప్పంటలేదు నాన్న, ఎందుకంటే రాఖీ పండుగ పుణ్యమా అంటూ ఆడపిల్లల్ని చూడటానికి వెళ్తున్నారు, ఆడపిల్లలకి ప్రేమ జరుగుతుంది, ఆడపిల్లలకి పుట్టింటి తరఫు నుంచి ఎంతో కొంత కానుక రూపంలో ఒక చీరో లేదంటే ఒక కానుకో ఒక దక్షిణో ఏదో ఒక రూపంగా వాళ్ళకి కొంతవరకు మేలు జరుగుతుంది. నేను దేనికంటే జాతీయ మహిళా సంఘానికి ఏదైనా అధ్యక్షులు ఏమైనా పెడితే నేను ఉంటాను తప్పనిసరిగా, ఎందుకంటే ఆడపిల్లలందరూ బాగుండాలని కోరుకుంటాను తప్పనిసరిగా. ప్రతి ఒక్కళ్ళు అందరం సోదర సహోదర భావంతో, సోదరి భావంతో ఉంటే చాలా బాగుంటుంది నాన్న, ఆరోగ్యవంతంగా ఉంటుంది వాతావరణం అంతా కూడా. ఇలాంటి ఆడవాళ్ళ, స్త్రీల మంచి కోరుకునేటువంటి విషయంలో రాఖీ పండుగ మంచిదని చెప్తా, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. కానీ అసలు రాఖీ పండుగ ఎప్పుడు వచ్చింది అనేటువంటి విషయానికి వస్తే, కార్తీక మాసంలో ఉండేటువంటి రెండవ రోజు విధియ, యమద్వితీయ అంటారు. ద్వితీయము అంటే రెండు, యమ అంటే యమధర్మరాజు సంబంధించింది. ఎందుకు వచ్చింది అసలు యమద్వితీయ అనేటువంటిది అంటే, దాన్ని ఎక్కువగా జనాలకి భగినీ హస్తభోజనం అంటే బాగా తెలుస్తూ ఉంటుంది. అంటే గురుగారు, చాలా మంది అంటే ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఆ రోజు అన్నతమ్ములను ఇంటికి పిలిచి భోజనం పెడుతూ ఉంటారు అనేది మాత్రం విన్నాను నేను. అసలు రాఖీ అదేనన్నా. ఎందుకు అంటే భగిని అంటే అక్క కానీ చెల్లి కానీ, హస్తము అంటే చెయ్యి, ఆమె చేతితో వడ్డించినటువంటి భోజనం చేయటమే భగిని హస్త భోజనం అనేటువంటిది ఒక సంప్రదాయం. యమధర్మరాజు ఆయన కాలకృత్యాలలో నిత్యం కూడా తనమునకలై బిజీగా ఉంటూ ఉంటాడు. ఆయన సహోదరి పేరెవరు? యమున. ఆవిడ ప్రతిరోజు ప్రార్థించేదిట, ఒక్కరోజు మా ఇంటికి రావయ్యా భోజనానికి, ఒక్కరోజు రావయ్యా అంటే ఆయనకు అనుకోకుండా కార్తీక మాసంలో రెండవ రోజైనటువంటి విధియ రోజున తీరిక చేసుకొని యమున ఇంటికి వెళ్ళి భోజనం చేసి రక్షాబంధనం కట్టించుకొని ఆవిడ కానుకలు సమర్పించి వచ్చినటువంటి రోజు అసలు అది భగిని హస్త భోజనం, యమద్వితీయ అనేటువంటిది రాఖీ పండుగ కాదు, రక్షాబంధన పండుగ. రాఖీ అంటే హిందీలో మరి ఇంకో అర్థం ఉందేమో నాకు తెలియదు. రక్షాబంధనం అంటే ఏంటంటే నాన్న, పెళ్ళప్పుడు మీకు కంకణం కడతారా లేదా? కడతారు. ఉపనయనాలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, గృహప్రవేశాలప్పుడు, శంకుస్థాపనప్పుడు, శుభకార్యాలప్పుడు కంకణం కడుతుంటారు. దేంతో కడతారు కంకణం? దారంతో చక్కగా పసుపు పూసి, ఒక 5 పోగులు పోసి, దారానికి పసుపు పూసి, ఒక మామిడాకో పుష్పమో కట్టేసి అది కడతాం. అది రక్షాబంధన్. దాంట్లో యాంటీబయోటిక్ ఉంటుంది. ఇప్పుడు అమ్మేటువంటి రంగుదారాల్లో పిచ్చి పేపర్లు కలిపి కట్టి డిజైన్లు చేసి, ఇందాక ఒకటి వీడియో చూసా, వాడు భాయ్ అని కట్టించుకున్నాడు చేతికి. ఆ భాయ్ అనేది దేని మీద ఉందంటే దునపోతు మీద ఉంది.
దున్నపోతు ఫేస్ ఉంటుంది కదా నాన్న, ఆ ఫేస్ మీద భాయ్ అని రాస్తుంది, అది రాకీట. మరి వీడు దున్నపోత అసలు ఏంటనే అర్థం కాని భావస్థితికి దిగజారిపోతున్నాం. అలాంటి పండుగను వదిలేస్తున్నాం, మనది కానిది మనం నెత్తినేసుకొని తిరుగుతున్నాం. చేసుకోండి, రాఖీ పండుగ చేసుకోండి చక్కగా, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఆడపిల్లలు మంచి సంతోషంగా చూడండి. దేనికంటే ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి పిడకల్లో పోయేంత వరకు చూడాల్సినటువంటి బాధ్యత పుట్టింటి వారిదే. ఇదేమంటే నేను 100 సార్లు చెప్తే ఎవరితో చెప్పినా కూడా, పెట్టుకునే బొట్టు కానీ, పెట్టుకునే పూలు కానీ, కట్టుకునే వస్త్రాలు కానీ, పెట్టుకునే నగలు కానీ, తినేటువంటి తిండి కానీ, పెళ్ళైపోయి తర్వాత అత్తగారింటికి వెళ్ళినా సరే ఆడపిల్లకు చూడవలసినటువంటి బాధ్యత అన్నదమ్ములదే. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అన్నదమ్ములే చూడాలి, గ్యారంటీ. వాళ్ళకి కావాల్సిన తిండి కూడా. ఎవరు ఈ మాట చెబితే ఒక ఆయన అన్నాడు, చాకిరేమో వాళ్ళకి చేయాలి, భోజనమేమో మేము పెట్టారా అంటే, అరే నీ పుట్టింటి నుంచి నీ పేగు బంధాన్ని తెంచుకొని పుట్టినటువంటి ఆడపిల్లకి ఇవ్వడానికి బాధ ఏంటి? ఇప్పుడు మేనమామ మేనత్త అని పిలుస్తాను నాన్న. ఎందుకు పిలుస్తాం మనం మేనమామ మేనత్త అంటే? అర్థం ఏంటి? మేను అంటే శరీరము, శరీరాన్ని పంచుకొని పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి మేను అత్త, మేను మామ. దాని చివరికి మన వాడుక భాషలో మేనమామ మేనత్త చేసాం. మేను అంటే శరీరము, శరీరంలో ఉండేటువంటి రక్త మాంసాన్ని పంచుకొని పుట్టిందే కదా మరి ఇంటి ఆడపడచ్చు. ఇంటి ఆడపడచ్చు సుఖంగా ఉంటే ఒకటే మాట చెప్తానన్న, ఒక్క ఆడపిల్ల ఉన్నవాళ్ళైనా 10 మంది ఆడపిల్లలు ఉన్నవాళ్ళైనా ఈ విధంగా చేయడం మొదలు పెట్టండి. మీ ఇంట్లో వేలాది మంది ఆడపిల్లలు పుట్టినా సరే వాళ్ళకి ఇవ్వడానికి కావాల్సినంత సౌభాగ్యాన్ని భగవంతుడు ఇస్తాడు గ్యారంటీగా. ఆడపిల్లలు ఎక్కడ సుఖంగా ఉంటారో, ఎక్కడ సంతోషంగా ఉంటారో, పుట్టింటి వాళ్ళు అంత ఆనందంగా ఉంటారు. దానికి ఏకైక ఉదాహరణ కూడా నేనే. మీరు అనేక సార్లు కూడా మాతో చెప్పడం జరిగింది. మా అక్కలకి, మా చెల్లికి, మా వాళ్ళకి ఏదైనా కావాలి అంటే కావాలి అని కూడా వాళ్ళు అడగరు నన్నేమి, మాకు కావాలరా అని. వాళ్ళు అడగకుండానే చేస్తూ ఉంటాను. నిజంగా నేను హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా. అంటే మీరు ఒకటి ఇస్తే మీకు దేవుడు 2 ఇచ్చారని చెప్పొచ్చు. 2 కాదు నాన్న, 10 ఇచ్చాడు నాకు. ఇంకో 10 మంది అక్క చెల్లెళ్ళు ఉన్నా హ్యాపీగా. ఇప్పుడు నాకు 2 అక్కలు చెల్లి నాన్న, నేను వీళ్ళకి ఇచ్చుకోవాలి. మా పెదనాన్నగారి పిల్లలు 5 ఆడపిల్లలు, వాళ్ళకు కూడా పసుపుకాయలు పంపించామన్న. అంటే ఏంటి? ఈ 3 పెట్టడం వల్ల ఇంకో 5 పెట్టే స్తోమత ఇచ్చాడు కదా భగవంతుడు. 8 మందికి పెడుతున్నాము, 8 మందికి పెడితే 80 మందికి పెట్టేంత సౌభాగ్యాన్ని ఇస్తాడు భగవంతుడు మనకి. అది గమనించాలి మొట్టమొదటిగా. ఇక రాఖీ పండగ రోజున ఏ సమయంలో రాఖీ కట్టుకోవాలి? దరిద్రంలో, నిత్య దరిద్రంలో, అష్టదరిద్రంలో అసలైన దరిద్రం అంటే ఇదే. అంటే ఏ సమయంలో కట్టాలి అని అదే చెప్తానన్న. అసలు దీనికి సమయాలు లేవు నాన్న. కొత్తగా పండితులు కొత్త సమయాలు తీసుకొచ్చి భద్రాకాలం, వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం, యమగండం, గుళికాకాలం అనేక రకాల కాలాలు తీసుకొచ్చి ఈ సమయంలోనే కట్టుకోవాలని చెప్పి ఒక నిర్ణయం చేస్తున్నారు చూసారా? దీనంత దౌర్భాగ్య పరిస్థితి ప్రపంచం ఇంకోటి లేదు కాక లేదు. మీరు ఎక్కడో ప్రపంచంలో ఒక మూల ఉంటారు నాన్న, ఒక రాష్ట్రంలోనే అనుకుందాం, ఒక మూల ఉంటారు. నేను ఎక్కడో మూల ఉంటా. మీ దగ్గరకు పొద్దున బయలుదేరితే రాత్రికి వచ్చి మీ ఇంటికి, మీరు మా చెల్లి అనుకుంటాం, మీ ఇంటికి వచ్చా. రాత్రికి వస్తే రాఖీ కట్టరా మీరు? కడతాము. ముహూర్తం అయిపోయింది కట్టరని చెప్తారా? లేదు. ముహూర్తం అయిపోయింది కట్టించుకోని చెప్పి నేను వెనక్కి వస్తానా? కదా. దానికి భద్రాకాలం, అభద్రాకాలం ఇవి ఏంటి నాన్న? పొద్దున 6 గంటల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి 9:30, 10 గంటల వరకు ఎప్పుడైనా రాఖీ కట్టుకోవచ్చు. దాంట్లో ఏమాత్రమైనటువంటి సంశయం లేదు. దానికి ముహూర్తాలు చూసుకోవడం అంటే దొంగతనం చేయడానికి దొంగ ముహూర్తం చూసుకున్నట్టే లెక్క. పండగే మంది కాదని చెప్తున్నా, దాంట్లో మళ్ళీ ముహూర్తాలు చూసుకోవటమా? ఎంత దౌర్భాగ్యం అది కదా. నేను దీనికి విరుద్ధం. ముఖ్యంగా నిజంగానే ముహూర్తం ఉంది శాస్త్రంలో అనుకుందాం. మరి యూట్యూబ్ వచ్చి కానీ, అంటే ఇప్పుడు మనకు తెలిసినటువంటి ప్రతి ముహూర్తాల విషయం కానీ, పండుగల విషయాలు కానీ యూట్యూబులు, టీవీలు లేనప్పుడు కూడా నిర్ధారణ చేసి సంఘానికి, ప్రపంచం మొత్తం కూడా చాటి చెప్పినటువంటి ధర్మం మన ధర్మం. అట్లాంటిది అందరికీ చెప్పడానికి సానుకూలంగా యూట్యూబ్లు వచ్చినాయి, మీడియాలు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, టీవీ షోలు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి కదా. మరి 23 ఏళ్ల క్రితం నుంచి ఏం చేశారు? గత 5-6 సంవత్సరాల నుంచి ఎందుకు పుట్టించుకొచ్చారు ఇది? మిగిలిన అన్ని సంవత్సరాలు ఏం చేశారు మరి చెప్పకుండా? చెప్పాల్సిన బాధ్యత మీదే కదా, ముందుకు వచ్చి చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు అంటే అసలు లేదు. లేని దాన్ని క్రియేట్ చేసుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది వీళ్ళకి. 5-6 ఏళ్ల నుంచి జనాల మీద రుద్దడం మొదలు పెడుతున్నారు. దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ గొర్రె ఇది ఉంటుంది చూడండి, ఒక మందలోంచి ఒక చోట పక్కకి వెళ్ళిపోతే దాని వెనక అన్ని వెళ్ళిపోతుంది. ఆ టైప్లో మనం ఫాలో అవుతున్నాం తప్పితే అసలు ఉన్నటువంటి నిజాన్ని తెలుసుకోలేకుండా. మా చిన్నప్పటి నుంచి, ఇప్పుడు నేను రాఖీ పండుగ విరుద్ధమే, కానీ మా అక్కలు రాఖీ కడతారు నాకు. నేను ఒకటే అనుకుంటా, వాళ్ళని చూసే అదృష్టం కలుగుతుంది, వాళ్ళు నన్ను చూసే అదృష్టం కలుగుతుంది, కలిసే అదృష్టం కలుగుతుంది, ప్రేమగా కాసేపు కూర్చొని మాట్లాడుకోవచ్చు అని. అలాంటప్పుడు నాకు ఈ ముహూర్తానికే కట్టాలని చెప్తే, మరి నాకు 6 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి కట్టించుకుంటున్నాను అన్న.
ఇప్పటికి 40 ఇయర్స్ అవుతుంది. 40 ఇయర్స్ నుంచి లేని ముహూర్తాలు గత 6 ఇప్పుడు సంవత్సరాల నుంచి ఎక్కడి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ భద్రాకాలాలు? కొంతమంది నా మీద నాతో ఈ విషయం గురించి యుద్ధం కూడా చేశారు. మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు? మీకు ఎక్కడుంది శాస్త్ర సమ్మతంగా ఈ భద్రాకాలంలోనే కట్టాలి అని చెప్పి ఎక్కడ రాసి పెట్టుందా? చూపించండి అని దాని దాఖలాలు ఉండవు. కట్టేదే రక్ష అని చెప్పొచ్చు, మళ్ళీ దానికి ముహూర్తాలు అనేది మరి కదా, అసలు మంచిగా ఉన్నప్పుడు రక్ష దేనికి నాన్న? చెడుగా ఉన్నప్పుడు రక్ష కావాలి కదా. అవును. అలాంటిది ఇవన్నీ కొత్తగా పుట్టించుకొచ్చి అంత జనాన్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు. దయచేసి ముహూర్తాలతో సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నా, నాకు ఎవరు ఫోన్లు కూడా చేయకండి. ఏ సమయంలో రాఖీ కట్టుకోవాలి గురువు గారు అని చెప్పి నాకు ఫోన్ కూడా చేయకండి. ఫోన్ కూడా లిఫ్ట్ చేయను. లిఫ్ట్ చేసి అడిగారంటే ఫోన్ పెట్టేస్తా. దాంట్లో అనుమానమే లేదు. చాలామంది అడుగుతుంటారు నాన్న, దాని గురించి నాకు బీపీ రేజ్ అవుతుంటుంది, గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. ఒక ఫోన్ 10 నిమిషాలు మాట్లాడుతుంటే దాన్ని ఖండించడం కోసం. అలాంటప్పుడు మాట్లాడడం ఎందుకని చెప్పి దేనికి వచ్చిన బాధ? హాయిగా సైలెంట్గా ముందుగానే చెప్తున్నా ప్రేక్షకులకి. కాబట్టి దయచేసి దానికి ఏ రకమైనటువంటి ముహూర్తాలు లేవు. ఏ సమయంలో అయినా కట్టుకోవచ్చు. చక్కగా అక్కజెల్లెళ్ళ ఇళ్ళకి వెళ్ళి రండి. మీరు వెళ్ళి వాళ్ళతో రాఖీ కట్టించుకోండి, రక్షాబంధనం కట్టించుకోండి, వాళ్ళకి ఏదైనా ఇవ్వండి, వాళ్ళని సంతోషపరచండి తప్పనిసరిగా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఉన్న వాళ్ళ ఇళ్ళకే పోయి కట్టించుకోవటం, లేని వాళ్ళ ఇళ్ళకి పోయి కట్టించుకోకపోవడం. అలాంటి ఒకే తమ్ముడు అక్కజెల్లెళ్ళకి తారతమ్యం ఉంటుంది ఆస్తి విషయంలో. పూర్గా ఉన్న వాళ్ళ ఇంటికి పోడు, రిచ్గా ఉన్న వాళ్ళ ఇంటికే పోతాడు వీడు. అసలు కావాల్సిందే పూర్గా ఉన్నటువంటి ఆడపిల్లకి కట్టాలి, అమ్మాయి గత సహాయం కావాల్సింది. 10 కోట్లు ఉన్న వాడికి నువ్వు ఒక 10,000 ఇవ్వడం వల్ల పెద్ద తేడా ఏం లేదు నాన్న. అదే 1,00,000 రూపాయలు ఉన్నవాడికి 10,000 1,000 రూపాయలు ఎంత ఆనందపడతారో కదా. అసలు అవసరమైనటువంటి ఆడపిల్లలకు అందజేయండి ముఖ్యంగా. అట్లానే కాకుండా అన్నదమ్ములు లేరు, కేవలం ఆడపిల్లలే ఉన్నారు, అన్న వరసైనటువంటి వాళ్ళకి కట్టండి, దాంట్లో తప్పేం లేదు. సోదరభావంతో అసలు ఏ రకమైనటువంటి సమస్య లేదు. పిన్ని కొడుకు కడతారా, బాబాయ్ కొడుకు కడతారా, పెదనాన్న కొడుకు కడతారా, వీళ్ళు కూడా లేరు. మీకు అన్నలా అనిపించిన ఏ వ్యక్తికైనా రక్షాబంధనం కట్టొచ్చు. వాళ్ళు బాగుండాలని మీరు కోరుకోవటం, మీకు అండగా మేము ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్పాలి. ఈ రెండిటి భావనే రక్షాబంధన పండుగ. థ్యాంక్ యూ గురుగారు. రక్షాబంధన్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.